అమ్మో వెనకాల టైటిల్ కూడా అలా అల్లాడించేలాగా ఉంది. అరెస్ట్ తప్పదా? అందుకే దగ్గర నేను దాక్కున్నా క్వశ్చన్ మార్క్ దగ్గర. ఎందుకంటే నేను అడుగుదామని. నేను పద్మావతి, వెల్కమ్ టు పద్మావతి పంచాయతీ విత్ రాజు. ఇదిగో రాజు, ఆ కాకి దగ్గర ఈ పిచుక దగ్గర అందుకొచ్చిన కబురు చకచక చెప్పేయి. ఏమిటి వ్యవహారం? ఏం లేదు. కేటీఆర్ సార్ అప్పుడు మంత్రి ఉన్నప్పుడట విదేశాలు కార్ల ఏదో రేసింగ్ అని ఇక్కడ హైదరాబాద్ కాడ పెట్టిల్లట. ఫార్ములా ఈ రేస్ అని పెడితే దానికి పర్మిషన్ లేకుండా ఉత్తిగా 55 కోట్ల రూపాయలు డాలర్ అట ఎక్కడో విదేశాలలో ఉంటదట 6 నెలలకు పైసలు కట్టిండట. ఇది క్రిడ్ ప్రో కో అని అంటారట. అంటే నా మనుషులు అయితే నా మనుషులకు నేను ఇచ్చుకుంటే అటు నుంచి నువ్వేమన్నా ఇస్తావు అన్నట్టు నాకు. ఇట్లా ఇట్లాంటి దాని మీద ఏం చేసి చీరా సారా ఇచ్చి పుచ్చుకోవడానికి పెంచి పెట్టుకోవడానికి మరి ప్రభుత్వం పైసలు అంటే ఉత్తికొత్తా 55 కోట్లు అంటే ఏమనుకుంటాను మరి. అమ్మో ఇంకొకసారి అనకు, కడు తిరిగి శోషించి పడిపోతున్నాను. మా ఇంటి ఆయన 11 రూపాయలు ఇవ్వడానికి కింద మీద అవుతాడు. ఇన్ని కోట్ల. మరి అందుకే ఏం చేసిందంటే ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ వచ్చింది కదా, రావంగానే చేసిన పని తప్పుడు పని అని ఏసీబీ అధికారులు నోటీసులు ఇచ్చి కేటీఆర్కి ఇస్తే అతను నాకు ఏ కేసులు ఉండొద్దని హైకోర్టు పోయి క్వాష్ పిటిషన్ వేసిండు. ఇవాళ ఏం చేసింది, అది కొట్టేసిందట. కొట్టేసేసరికి సార్కి ఇప్పుడు ఏం చేయాలో తోత్తలేదు. తోస్తే ఇప్పుడు ఏం చేయాలి, అరెస్ట్ అవుతానా అయిందని ఇప్పుడు మొత్తం కూర్చున్నాడు ఇక్కడ. కానీ ఏసీబీ వాళ్ళు ఏం చేస్తారు, ఇక వచ్చిందే ఛాన్స్ కదా. ఇక తీర్పు వ్యతిరేకంగా వచ్చేసరికి ఇక కథం సార్ చుట్టూ ఏసీబీ అధికారులు వచ్చుడు, నోటీసులు ఇచ్చుడు, ఇక అరెస్ట్ చేస్తారని మొత్తం గుసగుసలు ఆడుకుంటారు. ఏమిటో ఇది చూడు, మనము చిన్న చిన్న ఇది చేయడానికి మన అల్లాడిపోతున్నాం. కానీ ఏమిటో నిజ నిర్ధారణ ఏమిటి తేలేది ఎలాగా ఇది మనం చెప్పలేకపోతున్నాం. కానీ వార్త అయితే ఇది మీ దాకా చేరవేయటం మా బాధ్యత. ఇది పద్మావతి పంచాయతీలో హై టెన్షన్ నడుస్తోంది ప్రస్తుతానికి. దీని మీద అప్డేట్లు రాగానే మేమిద్దరం చెప్తానులే. ఉంటాం మరి.